గతంలో జిహెచ్ఎంసీగా ఉన్న ఓఆర్ఆర్ ప్రాంతాన్ని, ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాన్ని 3గా విభజించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవి ఏవి? ఒకటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, రెండవది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మూడవది మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్. తెలంగాణ ప్రభుత్వం గతంలో జిహెచ్ఎంసీ కింద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతాన్ని 3 ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించాలని ప్రతిపాదించింది. అవి ఒకటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, రెండవది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మూడవది మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్. బయోఫాక్ 2026లో ఏ దేశం కంట్రీ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైంది? భారతదేశం. జర్మనీలోని నూరెంబర్గ్లో ఫిబ్రవరి 10 నుంచి 13 వరకు జరుగుతున్న ప్రపంచంలోని ప్రముఖ సేంద్రియ వాణిజ్య ప్రదర్శన అయిన బయోఫాక్ 2026లో భారతదేశం కంట్రీ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైంది. ఈ గుర్తింపు స్థిరమైన వ్యవసాయంలో భారతదేశం యొక్క నాయకత్వాన్ని మరియు అధిక నాణ్యత సేంద్రియ ఉత్పత్తుల ప్రపంచ సరఫరాదారుగా పెరుగుతున్న బలాన్ని హైలైట్ చేస్తుంది. ఈ గౌరవం భారతదేశం యొక్క అంతర్జాతీయ సేంద్రియ మార్కెట్లో దాని యొక్క స్థానాన్ని బలోపేతం చేస్తుంది. చంద్రయాన్ 4ను చంద్రునిపై ఎక్కడ దింపడానికి ఇస్రో ఎంచుకుంది? మోన్స్ మౌంటైన్ ప్రాంతం. ఇది దక్షిణ ధ్రువం మీద ఉంటుంది. 2028లో భారతదేశం యొక్క మొట్టమొదటి చంద్రుని యొక్క నమూనా తిరిగే ప్రయోగానికి ప్రణాళిక చేయబడిన చంద్రయాన్ 4 మిషన్ కోసం ఇస్రో చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలో ఒక ల్యాండింగ్ స్థలాన్ని గుర్తించింది. మోన్స్ మౌంటైన్ ప్రాంతంలో ఎంచుకున్న ప్రదేశం MM4. చంద్రయాన్ 4 బహుళ అధునాతన మోడ్యూల్ను ల్యాండ్ చేయడానికి, చంద్ర నమూనాలను సేకరించడానికి మరియు వాటిని సురక్షితంగా భూమికి తిరుగు తీసుకురావడం ఈ మిషన్ యొక్క లక్ష్యం. 2026 ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ప్రపంచంలోని పప్పుధాన్యాలు నిరాడంబరత నుంచి శ్రేష్టత వరకు, అనగా పల్సెస్ ఆఫ్ వరల్డ్ ఫ్రమ్ మోడెస్టీ టు ఎక్సలెన్స్. 2026 ఫిబ్రవరి 10న ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం జరుపుకున్నారు. ఇది పోషకాహారం, స్థిరమైన వ్యవసాయం మరియు వాతావరణ స్థితిస్థాపకతలో పప్పుధాన్యాలు, బీన్స్ మరియు శనగలు వంటి పప్పుధాన్యాల పాత్రను హైలైట్ చేస్తుంది. యునైటెడ్ నేషన్స్ గుర్తింపు పొందిన తర్వాత 2019 నుంచి జరుపుకుంటున్న ఈ దినోత్సవం ప్రపంచ ఆహార భద్రతకు మద్దతిస్తూనే ఆరోగ్యకరమైన ఆహారం, నేల సంతానోత్పత్తి మరియు రైతుల జీవనోపాధిని ప్రోత్సహిస్తుంది. ఇక 2026 యొక్క థీమ్ వచ్చేసి ప్రపంచంలోని పప్పుధాన్యాలు నిరాడంబరత నుంచి శ్రేష్టత వరకు. వోకల్ ఫర్ లోకల్ ఇనిషియేటివ్ను ఏ సంస్థ ప్రారంభించింది? నీతి ఆయోగ్. వోకల్ ఫర్ లోకల్ ఇనిషియేటివ్ చేతి వృత్తుల వారికి చేతితో తయారు చేసిన ఉత్పత్తులకు విస్తృత మార్కెట్లను అందించడం ద్వారా మరియు స్వావలంబనను ప్రోత్సహించడం ద్వారా సాధికారత కల్పిస్తుంది. దీని ప్రభావం మధ్యప్రదేశ్లోని గుణాలో జరిగిన హస్తకళల ప్రదర్శన 2026లో కనిపించింది. ఈ వోకల్ ఫర్ లోకల్ ఇనిషియేటివ్ను నీతి ఆయోగ్ యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం కింద ప్రారంభించింది. ఇది స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడం మరియు స్వావలంబనను అనగా ఆత్మనిర్భర్ భారత్ పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి 2026లో ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ ఉత్పత్తుల కోసం పరీక్ష మరియు ధృవీకరణ సేవలను ఒకే ప్లాట్ఫామ్లో అనుసంధానించడానికి ఒక ప్రధాన డిజిటల్ ఇనిషియేటివ్ను ప్రారంభించబడింది. దీనికోసం ఏ పోర్టల్ ప్రారంభించబడింది? సత్య. ఫిబ్రవరి 2026లో ఈ ప్రయోజనం కోసం సత్య అనగా స్టాండర్డైజేషన్, టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ ల్యాబ్ ఆటోమేషన్ పోర్టల్ను ప్రారంభించబడింది. ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద్
ప్రారంభించిన ఈ పోర్టల్ స్టాండర్డైజేషన్, టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ డైరెక్టరేట్ కోసం ఒకే ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్గా పనిచేస్తుంది. శంష యోంగిల్ బ్లూ హోల్ అనగా డ్రాగన్ హోలు ఏ నీటి వనరులో ఉంది? దక్షిణ చైనా సముద్రంలో. డ్రాగన్ హోల్ అని పిలువబడే శంష యోంగిల్ బ్లూ హోలు దక్షిణ చైనా సముద్రంలో ఒక భారీ నీటి అడుగున సింక్ హోల్. ఈ బ్లూ హోల్స్ అనగా సున్నపురాయి ప్రాంతాల్లో ఏర్పడిన లోతైన నిటారుగా ఉన్న నీటి అడుగున కుహరాలు అనగా సింక్ హోల్. ఇది దాదాపు 301.19 మీటర్లు బహామాస్లోని డీన్స్ బ్లూ హోల్ కంటే లోతుగా ఉంటుంది. ఇది డిస్కవరీ రీఫ్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు స్థానిక మత్స్యకారులు దీనిని దక్షిణ చైనా సముద్రం యొక్క కన్ను అని పిలుస్తారు. ఈ రంధ్రం దాదాపు నిలువుగా ఉంటుంది. ఉపరితలం వద్ద 130 మీటర్ల వెడల్పు మరియు దిగువన 36 మీటర్లు ఉంటుంది. దక్షిణ కొరియా మరియు ఏ దేశం మధ్య బడ్డీ స్క్వాడ్రన్ వైమానిక వ్యాయామం నిర్వహించబడుతున్నది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దక్షిణ కొరియా మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వైమానిక దళాలు ప్యోంగ్టేక్లోని ఓసాన్ ఎయిర్ బేస్లో, ఇది దక్షిణ కొరియాలో ఉంటుంది, బడ్డీ స్క్వాడ్రన్ ఉమ్మడి వైమానిక విన్యాసాన్ని ప్రారంభించాయి. రెండు దేశాల మధ్య పరస్పర చర్య మరియు సమగ్ర వ్యూహాత్మక నైపుణ్యాలను మెరుగుపరచడం ఈ వ్యాయామం యొక్క లక్ష్యం. ఈ బడ్డీ స్క్వాడ్రన్ అనేది దక్షిణ కొరియా మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రత్యామ్నాయంగా నిర్వహించే బెటాలియన్ స్థాయి డ్రిల్. 2026 ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పురుషుల హెప్టాథ్లాన్ ఈవెంట్లో బంగారు పథకం గెలుచుకున్నది ఎవరు? తేజ్స్విన్ శంకర్. చైనాలోని టియాంజిన్లో జరిగిన ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారతదేశం 5 పథకాలు మరియు మొత్తం 6వ స్థానంతో ముగిసింది. పురుషుల హెప్టాథ్లాన్ ఈవెంట్లో తేజ్స్విన్ శంకర్ అగ్రస్థానం నిలిచి భారతదేశం తరపున ఏకైక స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. పూజ హైజంప్లో రజత పథకాన్ని గెలుచుకుంది. తజిందర్ పాల్ సింగ్ టూర్ షాట్పుట్లో రజత పథకాన్ని సాధించింది. ప్రపంచంలోని మొట్టమొదటి వైద్యుల నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థ అయిన ఐ లివ్ కనెక్ట్ను ఏ దేశం ప్రారంభించింది? భారతదేశం. భారతదేశం ప్రపంచంలోని మొట్టమొదటి వైద్యుల నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థ అయిన ఐ లివ్ కనెక్ట్ను నిరంతర గృహ ఆధారిత క్లినికల్ పర్యవేక్షణ కోసం ప్రారంభించింది. ఇది దీర్ఘకాలిక వ్యాధి సంరక్షణ మరియు ఆసుపత్రి తర్వాత కోలుకోవడంలో ముఖ్యంగా వృద్ధులు, అదేవిధంగా మారుమూల ప్రాంతాల రోగులకు తగ్గిస్తుంది. ఇటీవల వార్తలో కనిపించిన HbA1c పరీక్షను భారతదేశంలో సాధారణంగా ఏ వ్యాధిని నిర్ధారించడానికి ఉపయోగిస్తారు? టైప్ 2 డయాబెటీస్. భారతదేశంలో టైప్ 2 డయాబెటీస్ను గుర్తించడానికి విస్తృతంగా ఉపయోగించే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అనగా HbA1c ఎల్లప్పుడూ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని చూపించకపోవచ్చని ఒక కొత్త అధ్యయనం చూపిస్తున్నది. ఈ హిమోగ్లోబిన్ A1c అనగా HbA1c అనేది గత 2 నుంచి 3 నెలల సగటు రక్తంలో చక్కెర స్థాయిని చెప్పే రక్త పరీక్ష. ఈ పరీక్ష హిమోగ్లోబిన్ గ్లూకోజ్తో ఎర్ర రక్త కణాల శాతాన్ని కొలుస్తుంది. డయాబెటీస్ గుండె మరియు మూత్రపిండాలు, అదేవిధంగా నరాల వ్యాధులకు దారితీస్తుంది. ఆయుధాలతో ఫోటోలు పోస్ట్ చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవడానికి ఏ పోలీసు దళం ఆపరేషన్ శాస్త్రను ప్రారంభించింది? ఢిల్లీ పోలీసులు. సోషల్ మీడియాలో ఆయుధాలతో ఫోటోలు పోస్ట్ చేయడం మరియు దుర్వినియోగ భాషను ఉపయోగించే వ్యక్తులపై చర్యలు తీసుకోవడానికి ఢిల్లీ పోలీసులు ఆపరేషన్ శాస్త్రను ప్రారంభించారు. ఇప్పటి వరకు
83 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇది ఆపరేషన్ శాస్త్ర యొక్క విజయాన్ని హైలైట్ చేస్తుంది. గ్యాంగ్స్టర్లు మరియు వాంటెడ్ నేరస్తులపై చర్యలను ముమ్మరం చేయడానికి ఏ రాష్ట్ర పోలీసులు ఆపరేషన్ ప్రహార్ 2.0ను ప్రారంభించారు? పంజాబ్. గ్యాంగ్స్టర్లు మరియు వాంటెడ్ నేరస్తులపై చర్యలను ముమ్మరం చేయడానికి పంజాబ్ పోలీసులు 72 గంటల పాటు జరిగే ఆపరేషన్ 2.0 యొక్క రెండవ దశను ప్రారంభించారు. దీనిలో 72 గంటల్లో 3000 మందికి పైగా అరెస్ట్ చేయబడ్డారు మరియు 69 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ అంతటా వ్యవస్థీకృత నేర నెట్వర్క్లను అణిచివేయడంపై ఈ ఆపరేషన్ దృష్టి పెట్టింది. 2025లో లీడ్ సర్టిఫైడ్ బిల్డింగ్ స్పేస్లో భారతదేశం యొక్క ప్రపంచ ర్యాంకు అనగా యునైటెడ్ స్టేట్స్ వెలుపల ఎంత? రెండవది. 2025లో లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ అనగా లీడ్ సర్టిఫైడ్ బిల్డింగ్ స్పేస్లో భారతదేశం అమెరికా వెలుపల ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో నిలిచింది. యునైటెడ్ స్టేట్స్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ మరియు గ్రీన్ బిజినెస్ సర్టిఫికేషన్ ఇంక్ ఈ ర్యాంకింగ్ను విడుదల చేశాయి. చైనా యుఎస్ఏ వెలుపల మొదటి స్థానంలో నిలిచింది. భారతదేశం రెండవ స్థానంలో నిలిచింది. లీడ్ సర్టిఫైడ్ స్పేస్లో యునైటెడ్ స్టేట్స్ ప్రపంచ అగ్రగామిగా ఉంది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనగా ఇన్కాయిస్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్థాపించబడింది? ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనగా ఇన్కాయిస్ 3 కొత్త సముద్ర సేవలను ప్రారంభించనుంది. అవి జెల్లీఫిష్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్, రెండవది సముద్ర 2.0 మొబైల్ అప్లికేషన్ మరియు మూడవది సీమ్లెస్ ఇన్ఫర్మేషన్ విజువలైజేషన్ అండ్ అనాలిసిస్ సిస్టమ్. ఇది భూశాస్త్ర మంత్రిత్వ శాఖ కింద స్వయం ప్రతిపత్తి సంస్థగా స్థాపించబడింది మరియు ఇది తెలంగాణలోని హైదరాబాద్లో ఉంది.